నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇంటర్మీడియట్ బోర్డులో సంస్కరణలు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రి లోకేష్. పిల్లల్లో విద్యాపరంగా ఒత్తిడి తగ్గించేందుకు ప్రత్యేక కౌన్సిలింగ్ ఇప్పిస్తామని శాసన మండలిలో వెల్లడించిన చిన్నబాబు. తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రిని కలిసిన నందిపుర పీఠాధిపతులు. కర్ణాటకలోని విజయనగర జిల్లా నిర్మిస్తున్న ఆధ్యాత్మిక క్షేత్రం భూమి పూజలకు జగన్ను ఆహ్వానం అందించిన స్వామీజీలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో కల్లుగీత కార్మికులకై మద్యం దుకాణాలు లైసెన్స్ వేలం పాటలు. శ్రీకాకుళం జిల్లాలోని 18 షాపులకు గాను 204 దరఖాస్తులు రాగా వాటికి వేలం పాట నిర్వహించిన జాయింట్ కలెక్టర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో వివాహ వేడుకల్లో సందడి చేసిన ఎన్టీఆర్ కుటుంబం. నందమూరి ఆస్థాన సిద్ధాంతి కారుపర్తి కోటేశ్వరరావు కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొన్న హీరో కళ్యాణ్ రామ్. కళాశాల విద్యార్థుల ఆత్మహత్యలపై శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు. విద్యా సంస్థల్లో పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని అన్నారు. పలు సమస్యలతో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. ర్యాగింగ్, ఒత్తిడి, ఫీజుల చెల్లింపు వల్ల ఎక్కువగా పిల్లలు ఆత్మహత్యలకు కారణాలవుతున్నాయన్నారు. పాఠశాల విద్యలోనూ మానసికంగా వేధిస్తున్నారని అంశాలు వెలుగులోకి వస్తున్నాయని, ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. స్కూళ్లలో ప్రత్యేకంగా కౌన్సిలింగ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. పిల్లల్లో విద్యాపరంగా ఒత్తిడి తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇంటర్మీడియట్ బోర్డులో సంస్కరణలు తీసుకువస్తున్నామని తెలిపారు. ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటుందన్నారు. ఆత్మహత్యలపై నివారణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలపైన ఉందని లోకేష్ చెప్పుకొచ్చారు. పిల్లల ఆత్మహత్య అందరికీ బాధాకరమైన విషయం. నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఒక ఇన్సిడెంట్ అవుతే సెక్రటరీ వాళ్ళతో కూర్చున్నప్పుడు కూడా ఒకటే చెప్పాను. సొంత పిల్లలకి మన సొంత బిడ్డ ఇట్లా జరుగుంటే మనం ఎట్లా రియాక్ట్ అవుతామో అలా రియాక్ట్ అవ్వాలి. ఇష్యూకి హ్యుమానిటేరియన్ గ్రౌండ్ లో మనం ఆలోచించాలి అని చాలా స్పష్టంగా నేను చెప్తాను జరిగింది. అధ్యక్ష నేను వివరాలని నేను కొంచెం డీటెయిల్ గా చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ ఇష్యూ. అధ్యక్ష ఒక ప్యాటర్న్ అనేది లేదు అధ్యక్ష. అంటే మీరు చూస్తే 2018లో 2017లో 19 మంది చనిపోతారు. అధ్యక్ష 2016లో 6 చనిపోయారు అధ్యక్ష. మళ్ళీ 2019లో 4 చనిపోయారు. 2021లో 7 చనిపోయారు. 2022లో 12 మంది చనిపోయారు అధ్యక్ష. మళ్ళీ 23లో 17 మంది. 24 వచ్చి మళ్ళీ 6. అంటే ప్యాటర్న్ లేదు అధ్యక్ష. పెరుగుతున్న ప్యాటర్న్ లేదు. ఎందుకంటే ఒక సిస్టమ్ లేదు అధ్యక్ష. జరుగుతున్నాయి కాదని ఎవరు అనట్లేదు. ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇది ఇంటర్మీడియట్కి వచ్చేగలరు అధ్యక్ష. టెక్నికల్ ఎడ్యుకేషన్ లో కూడా అదే ప్రాబ్లం అధ్యక్ష. టెక్నికల్ ఎడ్యుకేషన్ లో కూడా ఒక సంవత్సరం 2-3 చనిపోతున్నారు, ఒక సంవత్సరం 11 మంది చనిపోయారు, ఒక సంవత్సరం 1 చనిపోయారు. ఇట్లా ప్యాటర్న్ అనేది లేదు. ఇంకో పక్కన యూనివర్సిటీలో కూడా ఆత్మహత్యలు జరిగినాయి అధ్యక్ష. ఓపెన్ గా మాట్లాడుతున్నారు. డేటా రిపోర్టింగ్ 2014 నుంచి ఉంది అధ్యక్ష. అప్పటి నుంచి చూస్తే 18 మంది, అంటే గత దశాబ్దంలో 18 మంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగినట్లు 2-3 విషయాలు అధ్యక్ష. ఇక్కడ స్కూల్ వెల్నెస్ టీమ్స్, ఈ స్కూల్ వెల్నెస్ టీమ్స్ ఏర్పాటు చేసి ప్రైవేట్ మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలకి ఓరియంటేషన్ ఇచ్చి ఎర్లీ సిమ్టమ్స్, అంటే ఆత్మహత్య చేసుకోవాలనేది ఒక్క క్షణంలో ఆలోచించి కాదు, ఒక సిమ్టమ్ అనేది ఉంటుంది. విద్యార్థులు ఆ సిమ్టమ్ మనం క్యాప్చర్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. పిల్లల్ని ఆత్మహత్య చేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అధ్యక్ష. కేవలం జూనియర్ కళాశాల నుంచి విశ్వవిద్యాలయాల వరకే కాకుండా ఈవెన్ స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా అధ్యక్ష, స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా ఇప్పుడు సెక్షువల్ హెరాస్మెంట్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా ఈ రోజు మేము కొన్ని కౌన్సిలర్స్ సుమారుగా 280 కౌన్సిలర్స్ మేము నియమించాం. వాళ్ళని టీచర్లు కూడా ఉపాధ్యాయులు కూడా ట్రైనింగ్ ఇస్తారు అధ్యక్ష. ఇచ్చి ఎర్లీ సిమ్టమ్స్ ఏంటి, ఈవెన్ సెక్షువల్ హెరాస్మెంట్ కూడా, అంటే బిహేవియర్ లో మార్పు వచ్చిందా పిల్లల్లో అది చూసుకుని క్యాచ్ చేసి అదే ఎస్కలేట్ చేస్తే ప్రాపర్ కౌన్సిలింగ్ చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తాం. మొదటిది
రెండోది క్యూపీఆర్ ఇన్స్టిట్యూట్ యుఎస్ అధ్యక్ష, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్, అంటే ఇది ఆత్మహత్యలు నివారించడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్. వాళ్ళు ఒక ఒప్పందం బెంగళూరులో పార్ట్నర్ తో పెట్టుకున్నారు అధ్యక్ష. వాళ్ళతో కూడా ఏంటంటే ఈ స్కూల్ కౌన్సిలర్ ట్రైనింగ్ కి గైడెన్స్, ఇంటర్వెన్షన్, క్రైసిస్ సపోర్ట్ మేనేజ్మెంట్ అది వాడుతున్నారు. రెండోది. మూడోది టెలి కౌన్సిలింగ్ సర్వీస్ అధ్యక్ష, ఎస్పెషల్లీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కి టెలి కౌన్సిలింగ్ సర్వీసెస్ ఏర్పాటు చేసి పిల్లలకి ఈ స్ట్రెస్, యాంగ్జైటీ కోప్ చేసుకునే విధంగా ఎట్లా కౌన్సిలింగ్ చేయాలో అది మూడోది. అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వచ్చి మెంటర్ మెంటీ సిస్టమ్ కూడా తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా ఈరోజు అధ్యక్ష ఎన్సీసీ స్పీకర్ గారు కూడా మన రెడ్ క్రాస్ ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి పాఠశాలకు తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నేను రాజ్నాథ్ సింగ్ గారు కూడా కలిశాను, డైరెక్టరేట్ ఇమ్మని నేను కోరాను అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రానికి. ఎందుకంటే ఒక డిసిప్లిన్ వస్తుంది, ఒక మెంటర్ మెంటరీ ప్రోగ్రామ్ కూడా మనం ఏర్పాటు చేయొచ్చు మన ఆలోచనతో ఇది కూడా చేస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా నేను మా అధికారులు కూడా చెప్పింది ఏంటంటే మంచి రెప్యూటెడ్ ఎన్జిఓస్ తో మనం ఒప్పందం కుదిరించుకుని అంటే జిల్లాల వారీగా కొంత హోంవర్క్ చేసి అర్లీ సిమ్టమ్స్ అంటే ఎర్లీ ఇంటర్వెన్షన్ చేయాలి. ఆత్మహత్య చేసుకున్న తర్వాత మనం ఏదో ఇంటర్వ్యూన్ అవుతాం కాదు, అర్లీగా చేయాలి. ఒకటి అధ్యక్ష, ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినట్లు ఒక విషయం వాస్తవం అధ్యక్ష, పిల్లలు స్ట్రెస్ లో ఉన్నారు, అంటే ఎలాంటి డౌట్ లేదు, సందేహం లేదు. ఇక్కడ ఏమైందంటే అధ్యక్ష, ఆత్మహత్య చేసడానికి నా అంచనా ప్రకారం 3 ప్రధానమైన కారణాలు. మొదటిది ర్యాగింగ్, రెండోది వచ్చేగల ఎకనామిక్ స్ట్రెస్, మూడోది వచ్చేగల ఫీ పేమెంట్. ఈ 3 బ్రాడ్ బకెట్స్ లో ఉంటాయి అధ్యక్ష. అధ్యక్ష ఇది కానీ చూస్తే మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ప్రభుత్వ జూనియర్ కళాశాలని బలోపేతం చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. వీఆర్ గోయింగ్ టు స్ట్రెంథెన్. ఇప్పుడు గత ప్రభుత్వం హై స్కూల్ ప్లస్, గౌరవ మంత్రి గారు ఉన్నారు, చాలా అవగాహన ఉంది మంత్రి గారికి, హై స్కూల్ ప్లస్ ని తీసుకొచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో కలుగిత కార్మికుల్లోని ఉపకులాలకు కేటాయించిన 18 షాపులకు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ గురువారం లాటరీ తీశారు. గీత కార్మికులకు షాపుల కేటాయింపు ప్రక్రియను నగరంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళా వేదికలో పారదర్శకంగా పూర్తి చేశారు. జిల్లాలోని 18 షాపులకు మొత్తం 204 దరఖాస్తులు రాగా లాటరీ ద్వారా శ్రీ సయ్యన కులానికి చెందిన 10 మందికి, సెగిడి కులానికి చెందిన 4కి, గౌడ, యాత కులానికి ఒక్కొక్కటి చొప్పున, సొండి కులానికి చెందిన 2కి లాటరీ ద్వారా షాపులు కేటాయింపు ప్రక్రియను జాయింట్ కలెక్టర్ స్వయంగా లాటరీ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ కులం, స్థానికత, ఉపకులాన్ని నిర్ధారించే ధృవీకరణ పత్రాలు సమర్పించడంతో పాటు నిర్దేశించిన మొత్తాన్ని రేపటిలోగా చెల్లించిన వారికే షాపులు కేటాయిస్తామని తెలిపారు. ఒకవేళ ఎవరైనా అనర్హతకు గురైతే మొదటి ప్రాధాన్యతలో వచ్చిన తర్వాత వ్యక్తికి షాపులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ తిరుపతి నాయుడు, ఇతర ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది, పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు. ఈ లాటరీ ప్రక్రియను పూర్తిగా వీడియోగ్రఫీ ద్వారా చిత్రీకరించారు. పోలీస్ కలిపి మీడియా కార్మికుల సమక్షంలో చాలా ట్రాన్స్పరెంట్ మేనర్లో ఈరోజు కూడా గతంలో కూడా మనం చేశాను, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈరోజు కూడా మనం ట్రాన్స్పరెంట్ మేనర్లో లాటరీ చేశాము. సో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. సెంగడి, శ్రీసేన అండ్ సొండి కాస్ట్కి మనం ఇప్పుడు ఏం చేశానో రేపటి వరకు వాళ్ళ దగ్గర టైం ఉందో చలాన్ కట్టడానికి. ఇప్పుడు ఎందుకు ఇది కాస్ట్ పరంగా ఉంది కాబట్టి కాస్ట్, సబ్ కాస్ట్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ సబ్మిట్ చేస్తారు వాళ్ళు. ఎవరు కూడా సబ్మిట్ కూడా చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంగడి కాస్ట్, సబ్ కాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయట్లేదు చలాన్, సో ఆటోమేటిక్లీ రిజర్వ్ 1 అండ్ రిజర్వ్ 2కి వెళ్ళిపోతుంది. సో మనం ప్రతి షాప్కి 1, దెన్ రిజర్వ్ 1 అండ్ రిజర్వ్ 2 లాటరీ సిస్టమ్ ద్వారా సిస్టమ్ చేశాము. సో ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి చాలా సపోర్ట్ ఉంది కాబట్టి పోలీస్ కూడా, మీడియా కర్మి కూడా అందరూ చాలా సపోర్ట్ చేశారు. సో శ్రీకాకుళం జిల్లాలో టోటల్ 18 షాప్స్కి లాటరీ సిస్టమ్స్ పూర్తిగా చేశాము. థ్యాంక్ యూ. సో ఆల్రెడీ నేను చెప్పాను, ఇప్పుడు రేపటి వరకు చలాన్ కట్టడానికి టైం ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళు వస్తే ఓకే, అదర్వైజ్ మనం R1కి వెళ్తాము డైరెక్ట్గా. శ్రీకాకుళం జిల్లాలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం 16 గీత కులాలకు అలాగే 2 సొండి కులస్తులకు కూడా మనం డ్రాలు తీయడం జరిగింది. మొత్తం మీద 18 షాపులకు గాను 203 అప్లికేషన్స్ వచ్చాయి. సో జాయింట్ కలెక్టర్ గారి సమక్షంలో వారి ఆధ్వర్యంలో మనం ప్రతి షాపునకు గజెట్ సీరియల్ వైజ్గా ఒక అతన్ని మన సక్సెస్ఫుల్ అప్లికెంట్ను తీయడం జరిగింది లాటరీ ద్వారా. దాని తర్వాత కూడా ఒక రిజర్వ్ 1 అండ్ రిజర్వ్ 2 మరి ఒక 2ని కూడా లాటరీ ద్వారా సెలెక్ట్ చేయడం జరిగినది.
ఈ సక్సెస్ఫుల్ అప్లికెంట్కు మనకు కంపల్సరీగా అతని యొక్క సబ్ క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే నేటివ్ సర్టిఫికేటు, మనకు ధృవీకరణ పత్రాలు ఇక్కడ కన్సర్న్డ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్కు సమర్పించి, అలాగే నిర్ణీత రుసుము అంటే ఒక ఇన్స్టాల్మెంట్ అమౌంట్ను కంపల్సరీ ఈ రోజు కానీ రేపటి లోపల కంపల్సరీగా అతనికి ఎక్సైజ్ సూపరింటెండెంట్కి మనకు చెల్లించి రసీదును ఇచ్చేసి తర్వాత అతను కన్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా సెలెక్టెడ్ అప్లికెంట్ రాని పక్షంలో, అతను అమౌంట్ కట్టని పక్షంలో అది వెంటనే మరుసటి రోజు రిజర్వ్ 1కు అతనికి కేటాయించబడుతుంది. రెగ్యులర్ లైసెన్స్ను మనకు నిర్ణీత సమయంలో తీసుకోవడం జరుగుతుంది. పాపులేషన్ ఇంతకుముందు 55 లక్షలు 65 లక్షలు మాకు కేటాయించింది. దాంట్లో ఇప్పుడు వీళ్ళకి సగమే ప్లస్ పీరియడ్ అయిపోయింది, 3 నెలలు 4 నెలలు అయింది. సో దాన్ని కట్ చేసేసుకొని మనం నోటిఫికేషన్ వేయడం. ప్రస్తుతం ఎట్లా అంటే మనకు ఈ 6 నెలలకు అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం కోనసీమలో వివాహ వేడుకలో సందడి చేసిన జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం పి గన్నవరం మండలం చాకలిపాలెం బాలాజీ కన్వెన్షన్ హాల్లో నందమూరి వారి ఆస్థాన సిద్ధాంతి కారుపర్తి కోటేశ్వరరావు కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొన్న నందమూరి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ తల్లి భార్య ప్రణతి, వధూవరులను ఆశీర్వదించిన జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు. నందమూరి కళ్యాణ్ రామ్ తో సెల్ఫీలు దిగిన వధూవరుల బంధువులు. జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సుకు విశేష స్పందన వచ్చింది. వినియోగదారుల హక్కులపై నేటి తరం విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన వచ్చేలా కృషి చేస్తున్న జాతీయ వినియోగాలు హక్కుల కమిషన్ అనకాపల్లిలో విద్యార్థులకు అవగాహన కల్పించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జాతీయ చైర్మన్ డాక్టర్ రాచమల్ల సాయి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినియోగదారుల హక్కుల కోసం ఈ మధ్య కాలంలో జరుగుతున్న సైబర్ నేరాల నియంత్రణ, ఆహార కల్తీపై విద్యార్థులకు అవగాహన తీసుకువచ్చారు. To Mr. Rachamalla Venkata Suryanarayana Garu and Mrs. Rachamalla Krishnaveni Garu and resided at Narsipura, Andhra Pradesh. Sri Sai Ramesh Garu completed his schooling in Jilla Parishad High School at Narsipura and completed his intermediate from Government Junior College at Parliament. He was a graduate of B.Tech from Geetham College of Engineering at Visakhapatnam in 1993 and finished his MA Sociology from Andhra University, situated at Visakhapatnam. Sai Ramesh Garu has established an association called Amma Youth Association in 1990 and serving as the founder and chair. In the year 2018, he established a foundation with the name of Buddha Seva Foundation at Parliament. Because of his commitment, enthusiasm and selflessness on behalf of the people of state and the requirements of people in the state, Sai Ramesh Garu was given the position of AP State Secretary of Andhra Pradesh Scout Society. Sai Ramesh Garu extended his service and worked by accepting the position of National Chairman of National Consumer Rights Commission in 2022. Awards and achievements. He was awarded with Dr. APJ Abdul Kalam National Award in 2019, Mahatma Jyotiba Phule Award in 2019, Purna Pragna Award, Asian Business Excellence Award, and many more. Now I request Dr. Sai Ramesh Rachamalla Garu, Chairman of National Consumer Rights Commission, to address the gathering. Welcome, sir. Dr. Sai Ramesh Rachamalla Garu, Chairman of National Consumer Rights Commission, on stage. Welcome, sir.
Now, I take the privilege to invite Dr. Dadi Satyanarayana Garu, Chairman of South India Consumer Rights Commission, on stage. Now, I take the privilege to invite Mr. Patti Srinivas Naidu Garu, National Public Relation Officer, on stage. Welcome, sir. Now, I take the privilege to invite Mr. P. Srinivas Raj Garu, National Joint Secretary, on stage. Welcome, sir. Now, I take the privilege to invite Mr. C.H. Hemant Garu, Chairman of Consumer Rights, Anakapalli District. Welcome, sir. I request the guests to occupy the chairs. వ్యాపార ధనాపేక్ష లేకుండా సంపాదించిందంతా పేద జనులకు దాన ధర్మాలు చేయడం, సత్రాలు, విద్యాలయాల స్థాపనలు చేసి వితరణే రాజసంగా కొనసాగిన ఏకైక రాజవంశం పిఠాపురం మహారాజా వంశమని పిఠాపురం సంస్థాన యువరాజారావు రామరత్నారావు జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్, బీజేపీ పిఠాపురం ఇన్ఛార్జ్ గండి కొండలరావు కొనియాడారు. పిఠాపురం మహారాజారావు వెంకట కుమార మహిపతి సూర్యారావు బహదూర్ 60వ వర్ధంతి కార్యక్రమాన్ని పిఠాపురంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని కుక్క పాము గుడి వద్ద గల శ్రీ సంస్థాన సత్రంలో సత్రం ఈవో నున్న శ్రీరాములు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మరెడ్డి శ్రీనివాస్, గండి కొండలరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా మహారాజా విగ్రహానికి మరెడ్డి శ్రీనివాస్, యువరాజా రామరత్నారావు, గండి కొండలరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి చేతుల మీదుగా పేదలకు, వృద్ధులకు దుప్పట్లు పంచిపెట్టారు. అలాగే అన్నదానం చేశారు. ఈ సందర్భంగా గండి కొండలరావు, మరెడ్డి శ్రీనివాస్, యువరాజా రామరత్నారావు, ఈవో నున్న శ్రీరాములు మాట్లాడుతూ మహారాజా సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జనసేన పార్టీ, బీజేపీల నాయకులు పాల్గొన్నారు. విద్యారంగంలో కావచ్చు, దానికి మూలం మన పిఠాపురం మహారాజు గారు. ఆయన ఎంతో ముందు చూపుతో ఆయన విద్యలో కావచ్చు, ఈ కళల రూపంలో కావచ్చు ఎంకరేజ్ చేసి చేయటం వల్ల ఈ యొక్క కళల్లో కానీ ఈ విద్యారంగంలో అయితే పెద్ద పెద్ద వారందరూ కూడా పిఠాపురం కాకినాడ పిఆర్ కాలేజీలో చదివి దేశంలో ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు మేము పిఆర్ కాలేజీలో చదివాం అని చెప్పడం ఎంతో ఆనందంగా ఉండేది. అదే రకంగా సినీ రంగంలో కావచ్చు ఎంతోమంది గొప్పవారు ఈ పిఠాపురం నుంచి స్థానం పొందారంటే ఈ యొక్క రాజా గారు వాటికి చేసిన సేవ. ఈ కార్యక్రమానికి ఈరోజు వారి వర్ధంతి సందుగా ఇక్కడ పిలిచి వారికి నివాళులు అర్పించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మీరంతా 8 నెలల జరిగిన ఎలక్షన్లో మీ శాసనసభ్యులుగా పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఇందాక పెద్దలు లోపలికి వస్తే మాట అన్నారు రాజావారు, గత హైమలో మమ్మల్ని లోపలికే రాయించేవారు కాదని. ఈవేళ ప్రజాస్వామ్య స్ఫూర్తిని నింపడానికి, వ్యవస్థల్ని బలోపేతం చేయడానికి జనసేన పార్టీ కంకణం కట్టుకుని ఉంది. మేమెక్కడా కూడా ఎన్నికైన ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇటువంటి సంస్థలు కావచ్చు, వారందరినీ కూడా గౌరవించాలంటే జనసేన పార్టీ మౌలిక సిద్ధాంతం. వ్యవస్థలు నడవాలి, వ్యక్తులు కాదు, రాజకీయ ప్రాపం కాదని బలంగా నమ్మినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఇవన్నీ కూడా జనసేన పార్టీ అధ్యక్షుడు, మీ శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల ద్వారా మేము ఎక్కడ ఉన్నా అనుక్షణం కూడా ఆయన ఆలోచనలు, ఆయన విధానాలకు అనుగుణంగా కూడా మా అందరి ప్రవర్తన కానీ బిహేవియర్ కానీ ఉంటుంది. దాన్ని అనుసరించే మా ఉద్దేశం ఎవరిని కూడా అవమానించడం కానీ వ్యవస్థలను తాళదోలి మన ప్రాపకం చూపాలనే ప్రయత్నం అయితే మేము ఎక్కడ చేయం. నిజంగా ఇంత ఇప్పుడే యువగా చెప్తున్నారు, ఈ సంస్థానానికి 511 ఎకరాల భూమి ఉంది. అదృష్టం మీరు ఇంకా అంటే మీరు 474 ఎకరాలకి ఆక్షన్ చేయగలుగుతున్నాం అన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే కొన్ని దేవాలయాలు వింటున్నాను నేను. గోల్స 46 ఎకరాలు కుంతి మాధవస్వామి దేవాలయం భూమి ఎక్కడుందో తెలియదు, ₹1 ఆదాయం లేదు. ఆ రకంగా ఈ సంస్థానాల్ని ఎంత చక్కగా కాపాడుతూ వచ్చిన ఈ పిఠాపురం రాజావారికి మనమంతా కూడా కృతజ్ఞతలు ఉండాలి. ప్రేరణగా మారి మేము చేయాలని ఉద్దేశంతో చేస్తాం. ఎంతోమంది
రాజులు వచ్చారు పోయారు, రాజ్యాలు పోయాయి, కానీ రాజసాలు మట్టుకు పోలేదు. ఎందుకు చెప్పమంటారా? అందరి రాజసాలు రకరకాలుగా వయసుకి పరిమితమైతే మా పిఠాపురం, ప్రత్యేకించి మా పిఠాపురం రాజవంశం ఒకే ఒక్కదానికి పరిమితమైంది. అది దానం, ధర్మం. ఆ రెండు ముందుకు తీసుకెళ్ళాలి. మా వచ్చే తరాలు, భావితరాల వారు కూడా దాని తరఫున మేము పిఠాపురం మహారాజా ఫౌండేషన్ ఒకటి పెట్టాము. ఇప్పుడే పెట్టి 6 ఏళ్ళు అవుతుంది. దాంట్లో ఒక ట్రస్టీగా ఆయన జగ్గారావు గారు, ఆయన చిత్రాట జగ్గారావు గారు, వారు ఇంకా తదితరులు ఇంకా చాలామంది ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. వారందరినీ కూడా నా తదనంతో వారికి కళ్యాణించి రేపు పొద్దున ఈ నా తదనంతం ఇక్కడ ఇవన్నీ కూడా వారి యంగర్ జనరేషన్స్ కూడా చేయాలని చెప్పేసి కోరుకుంటూ, నేను ఈ నాన్నగారు వర్ధంతి సందర్భంగా భోజనాలు, వస్త్రదానం అన్నీ చేయడం జరిగింది. ఎంతోమంది ఈవోలు వచ్చారు, వెళ్ళారు, ఎన్నో గవర్నమెంట్ వచ్చేపోయాయి. ఎవరు కూడా ప్రోటోకాల్ పాటించలేదు. ప్రోటోకాల్ ముఖ్యం. మేము ఎలాగైతే ప్రభుత్వాలకి మేము గౌరవించి మర్యాదలు ఇస్తాము, వారు కూడా మా రాజవంశాన్ని, అంటే కేవలం ఓన్లీ రాజవంశం కాదు, మాలో ఉన్న వితరణత, దాన ధర్మాలు ఇవన్నీ కౌంట్ చేసుకొని వారు ఇవ్వాల్సిన గౌరవం కూడా మాకు ఉంది. ఆ ప్రోటోకాల్ నిజంగా పాటించి ఇంతకాలానికి ఈ జనసేన పార్టీలో కూటమి, బీజేపీ, తెలుగుదేశం నాకు ఇష్టమైనవి, వాళ్ళతోటి కలిపి జనసేన కూటమి. శ్రీ సంస్థానం సత్రం శ్రీ పిఠాపురం మహారాజుల వారు స్థాపించి ఉన్నారు. ఈ వ్యవస్థ స్థాపించినప్పుడు ఈ దేవస్థానంలో ఈ సత్రంలో 511 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి మీద వచ్చే ఆదాయంతో పేద విద్యార్థులకు, డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్కు, పాలిటెక్నిక్ కాలేజ్ స్టూడెంట్స్కు, జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా భోజనాలు ఏర్పాటు చేయమని చెప్పి రాసి ఉన్నారు. రాసిన శాసనం ప్రకారంగా మేము ఇప్పటికీ కూడా కంటిన్యూ చేస్తున్నాము. అలాగే రాజాగారి వర్ధంతి సందర్భంగా పేదలకు బట్టల పంపిణీ చేయడం, వారికి భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఇది అనాదిగా వచ్చుతున్న ఆచారము కాబట్టి గమనించగలరని కోరుతున్నాము. ఈ నెల 9వ తారీఖున జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లపై చర్చా వేదిక సమావేశంను విజయవంతం చేయాలని జన సైనికులకు జనసేన పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గెడ్డం బుజ్జి పిలుపునిచ్చారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకారావుపేటలో ఈ నెల 9వ తారీఖున స్థానిక రఘుపతి కన్వెన్షన్ హాల్ నందు సమన్వయకర్త, పరిశీలకులు గురాన అయ్యలు, మల్లాడి రాజేంద్రల సారథంలో ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొనే జన సైనికులకు దిశానిర్దేశాలు, జన సమీకరణాలపై సమావేశం ఏర్పాటు చేశామని గెడ్డం బుజ్జి తెలిపారు. రాష్ట్ర చరిత్రను తిరగరాసి ఎన్నికల్లో విజయ ఢంకా మ్రోగించిన జనసేన పార్టీ 20 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశంకు హాజరవుతున్నారని గెడ్డం బుజ్జి పేర్కొన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు, జన సైనిక కుటుంబాలు పాల్గొని విజయవంతం చేయాలని గెడ్డం బుజ్జి కోరారు. కార్యక్రమంలో గెడ్డం చైతన్య, జిల్లా సంయుక్త కార్యదర్శి పల్లి దుర్గారావు, 4 మండలాల జనసేన పార్టీ అధ్యక్షులు యగదాసు నానాజీ, వెలగా సుధాకర్, పప్పల శివ, సుంగపురి శ్రీను మరియు పట్నా అధ్యక్షులు ఆచంటా దొర, జగ్గన్న దొర, కట్టా దొర, శివలంక నాగమల్లి, కర్రి బాబురావు, బిఎస్ నారాయణ, నారపురెడ్డి పద్మావతి, గుత్తుర్తి అరుణ తదితర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఆ కార్యక్రమం గురించి 9వ తారీఖున మన 21 జనసేన ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ గారు తప్ప 20 ఎమ్మెల్యేలు గారు బాగిరేపేట నియోజకవర్గం వస్తున్నారు. మన రఘుపతి కళ్యాణ మండపంలో మీటింగ్ పెట్టాం. ఆ రోజు 20 మంది ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి తరలి వచ్చి రేపు 14వ తారీఖున జరగబోయే ఈ ఆవిర్భావ సభకి ఎలా వెళ్ళాలి, ఏది దిశానిర్దేశం చేస్తారు. ఆ కార్యక్రమానికి మనం అందరూ కూడా 4 మండల ప్రెసిడెంట్లు, టౌన్ ప్రెసిడెంట్లు కలిపి అందరూ కూడా సమన్వయంగా పాటించి భారీ జన సమీకరణ ఈ ఎమ్మెల్యేలకి స్వాగతం చెప్పడానికి మనందరూ కూడా కృషి చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈ సభని 14వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి సభకి మనం చెప్పక్కర్లేదు, ఆల్రెడీ అలాగే జనం వస్తారు ఆయన సభకి. మన 20 మంది జనసేన ఎమ్మెల్యేలు మన బాగిరేపేట నియోజకవర్గానికి, మన కాన్స్టిట్యూషన్కి వస్తున్నారు కాబట్టి మనందరం కూడా వాళ్ళకి అత్యంత భారీగా స్వాగతం చెప్పాలని మనందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. విజయన సభకు
ఏ అయితే కార్యక్రమాలు చేసుకోవాలనేది ఈ నెల 9వ తారీఖున జనసేన పార్టీలో తెలిసిన 20 మంది ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ చేస్తున్నారు. వాళ్ళందరికీ స్వాగతం పలకాలి. మన పాండిపేట కాన్స్టిట్యున్సీ నుంచి జనసేన నాయకులందరూ కూడా భారీ ఎత్తులో ఆయనకి స్వాగతం పలకాలి. విజయగారి ఆధ్వర్యంలో ఆ ఎమ్మెల్యే అందరికీ స్వాగతం పలికి ఏ విధంగా అయితే 14వ తారీఖున ఎంత జాగ్రత్తలు తీసుకుని ఎంత ఎలా అయితే వెళ్ళాలో, ఎవరు వెళ్ళినా కూడా చాలా సేఫ్గా వెళ్ళండి, సేఫ్గా తిరిగిరండి. ఇంకా అది చాలా జాగ్రత్తగా వెళ్ళిరండి. ఎందుకంటే ఎవరికి ఏమైనా కూడా అందరూ ఇబ్బంది బాధపడతారు. కనుక అందరూ జాగ్రత్తలు తీసుకుని 14వ తారీఖున సభ విజయం చేయాలని కోరుకుంటున్నాను. అనగా 14వ తారీఖున జరగబోయే ఆవిర్భావ సభకి మా గడ్డం విజయాన్ని అక్కడ ఇన్ఛార్జిగా వేయడం అనేది మాకు చాలా ఆనందకరంగా ఉంది. అదే రకంగా రేపు ఆ సభ నిమిత్తం 9వ తారీఖున 21 మంది ఎమ్మెల్యేలు కూడా రేపు రఘుపతి ఫంక్షన్ హాల్ దగ్గరికి రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి జన సైనికులు అందరూ కూడా కలిసి స్వాగతం పలకాలని కోరుకుంటూ జై హింద్, జై జనసేన, జై భీమ్. పాతపట్నం మండలం ప్రహారాజపాలెం గ్రామంలో చెరువు ఆక్రమణను అడ్డుకున్న టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ప్రధాన అనుచరులు బరితెగింపు రియల్ ఎస్టేట్ గా మార్చి రాళ్లు పాతుతుండగా అడ్డగించి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన తమ్ముళ్లు 9 ఎకరాల కొత్త చెరువులో సుమారు 6 ఎకరాల వరకు ఆక్రమణలు, 2.5 ఎకరాల్లో వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే అనుచరులు వెంచర్ గా మార్చి అమ్మివేయడం జరిగింది. ఆక్రమణలను తొలగించి ఆక్రమణదారులపై చర్యలు చేపడతామన్న తహసీల్దార్ పాతపట్నం మండలం ప్రహారాజపాలెం రెవెన్యూ విలేజ్ సర్వే నెంబర్ 18లో సుమారు 9 ఎకరాల 20 సెంట్లు విస్తీర్ణంలో కొత్త చెరువును మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ప్రధాన అనుచరుడు సర్పంచ్ ప్రతినిధి సుమారు 80 సెంట్ల వరకు ఆక్రమించుకుని రియల్ ఎస్టేట్ గా మార్చుతుండగా పాతపట్నం తెలుగుదేశం నాయకులు ఈరోజు పరిశీలించి తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. చెరువు వద్దకు తహసీల్దార్ మరియు రెవెన్యూ సిబ్బంది చేరుకుని ఆక్రమణను గుర్తించారు. అలాగే చెరువు గర్భం సుమారు 6 ఎకరాల వరకు ఆక్రమణలకు గురైందని తెలియజేయడంతో చెరువు మొత్తం సర్వే చేయించి ఆక్రమణలు తొలగించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు. అదేవిధంగా సదరు మాజీ ఎమ్మెల్యే అనుచరుడు జగనన్న కాలనీ మరియు ప్రహారాజపాలెం రెవెన్యూ పరిధిలో చాలా వరకు ప్రభుత్వ స్థలాలు డి పట్టా భూములు ఆక్రమించుకుని విక్రయించినట్లు ఆరోపణలున్నాయని తెలిపారు. ప్రహారాజపాలెం బౌండరీ 18 సర్వే నెంబర్ 18లో సుమారు 9 ఎకరాల్లో గవర్నమెంట్ ల్యాండ్లో ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి గారి అనుచరులు సర్పంచ్ ప్రతినిధులు ఆక్రమణకు గురిచేసి ఈ ప్రభుత్వ భూమిని స్వాధీనపరుచుకొని రియల్ ఎస్టేట్గా మారుస్తున్నందున మా దృష్టికి వచ్చినందున మండల తెలుగుదేశం నాయకులు వెళ్ళి రెవెన్యూ సిబ్బంది ఫిర్యాదు చేశాము. రెవెన్యూ సిబ్బంది అంతా వచ్చినారు. తర్వాత కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా తహసీల్దార్ గారిని కలెక్టర్ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏలేశ్వరం నగర పంచాయతీ మండలంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ శంకుస్థాపనలు చేశారు. ఏలేశ్వరం నగర పంచాయతీలో 4 కోట్ల రూపాయలతో డిగ్రీ కళాశాలలో చేపట్టనున్న అదనపు గదుల నిర్మాణం, మురుగు కాలువల్లో పేరుకుపోయిన చెత్తను మురుగును తొలగించే కార్యక్రమం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. సీసీ రోడ్ల నిర్మాణం కోసం మరియు నగర పంచాయతీ ప్రధాన రహదారిలో ఎల్ఈడీ లైట్స్ ఏర్పాటు కోసం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మీడియాతో మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ పాలన 5 ఏళ్లుగా నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధికి నోచుకోక అన్ని రంగాలలో వెనకబడిపోయిందని అన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక అభివృద్ధి సంక్షేమం సమాంతరంగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుందని అన్నారు. నియోజకవర్గంలో సమస్యలను ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి నిధులు తీసుకురావడం, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నానని ఆమె అన్నారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య, జనసేన నాయకులు వరపుల తమ్మయ్య బాబు, నగర పంచాయతీ యువ నాయకులు బోదిరెడ్డి గోపి, మూది నారాయణ స్వామి, పలువురు ఎన్డీఏ కూటమి శ్రేణులు పాల్గొన్నారు.
ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా గెలుపు ఓటమితో సంబంధం లేకుండా ప్రజల కోసం తాను నమ్ముకున్న నీతి నిజాయితీకి కట్టుబడి పనిచేస్తున్న ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధిలో తోడుగా ఉండాలని ముఖ్య ఉద్దేశంతో తాను జనసేన పార్టీలో ఈ నెల 7వ తేదీన చేరుతున్నట్లు పిఠాపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు తెలిపారు. ఈ నెల 7వ తేదీన శుక్రవారం నాడు పిఠాపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు జనసేన పార్టీలో చేరనున్నారు. ఈ సందర్భంగా పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల దొరబాబు క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన దొరబాబు తన అనుచరులతో నాయకులతో కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో కౌన్సిలర్లతో దొరబాబు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు మరియు తదితరులు మీడియాతో మాట్లాడారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి మన పెండం దొరబాబు గారి పిలుపు మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా వివిధ గ్రామాల నుంచి ఇస్తున్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, మండల సమైక్య అధ్యక్షులు, పంచాయతీ ప్రెసిడెంట్లు అందరూ కూడా రేపు సాయంత్రం వారి ఆహ్వానం మేరకు మేము విజయవాడలో అమరావతిలో జాయిన్ అవ్వడానికి బయలుదేరుతున్నాం. ఖచ్చితంగా ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఇంకా పదవీ కాలం ఉన్నప్పటికీ కూడా మేమందరం త్యాగం చేసి ప్రజలకి మరింత చేరువయ్యి మరిన్ని పనులు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన పంచాయతీ శాఖ మంత్రి కాబట్టి వారి సపోర్ట్ కూడా మన నాయకులందరికీ ఉండి మరింత వారి గ్రామాల్లో కానీ నియోజకవర్గంలో కానీ ఏ పనులు అవసరమైనప్పటికీ కూడా మన దొరబాబు గారి ఆధ్వర్యంలో మరింత ముందుకు తీసుకెళ్తామని మా అందరి సపోర్టు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఇద్దామని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. రేపు సాయంత్రం 4 గంటలకి వారి సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ నుంచి రాజీనామా చేసి నేను జనసేన పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మా వెంట మమ్మల్ని ఆహ్వానించి వాళ్ళు కూడా జన సైనికులు కూడా చాలా ఉత్సాహవంతులు. వారు కూడా మమ్మల్ని వారిలో భాగస్వాములు చేసుకుని కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి మా అందరి అభిప్రాయం. ఖచ్చితంగా మమ్మల్ని ఆహ్వానిస్తారని అనుకుంటున్నాం. పిఠాపురం నియోజకవర్గం నుంచి మాజీ శాసనసభ్యులు పెండం దొరబాబు గారి ఆధ్వర్యంలో రేపు మన కౌన్సిల్ సభ్యులు, నాయకులు అందరూ కలిసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరడానికి అందరూ కూడా మేము బయలుదేరుతున్నాం. జన సైనికులు కూడా 6 కుటుంబంలో మమ్మల్ని కూడా కలుపుకుంటారని ఆశిస్తూ అందరితో కూడా కలిసి పిఠాపురం అభివృద్ధిలో పాల్పంచుకోవాలన్న ఉద్దేశంతో జనసేనలో చేరడానికి నిర్ణయించుకున్నాం. అందరూ కూడా ఆహ్వానించాలని. గౌరవ జనసేన పార్టీ అధ్యక్షులు, పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ పవన్ కళ్యాణ్ గారు పార్టీలోకి మా పిఠాపురం నియోజకవర్గం నుంచి పెద్దలు, చాలామంది కౌన్సిలర్లు కావచ్చు, ఎంపీడీసీలు, సర్పంచులు, అలాగే పెద్దలు మన జడ్పీ వైస్ చైర్పర్సన్ బుర్రా అనుబాబు గారు, లేడీ సర్పంచులు, వివిధ రూపాల్లో రేపు అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రేపు మేమందరూ అక్కడికి వెళ్ళి పార్టీలోకి జాయిన్ అయ్యే కార్యక్రమాన్ని అందరూ కూడా పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం అందరూ కూడా ఎల్లప్పుడూ కూడా 25 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో మమేకమయ్యి ప్రజలకి అందుబాటులో ఉండే వ్యక్తిగా 25 సంవత్సరాల అనుభూతిని పొందినటువంటి పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకానికి ఎల్లప్పుడూ కూడా గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈ నియోజకవర్గానికి మరిన్ని సేవలు చేసే విధంగా ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా ఆయనకి పూర్తి సహాయ సహకారాలు మేమందరం కూడా ఇస్తూ మరింత పిఠాపురం నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం.
సామర్లకోట మున్సిపాలిటీకి పట్టణ ప్రజలు చెల్లించవలసిన పన్నులు ఈ నెలాఖరులోగా చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీవిద్య తెలిపారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ సామర్లకోట మున్సిపాలిటీకి సంబంధించి ఆస్తి పన్నుకు సంబంధించి చాలా బకాయిలు ఉన్నాయని, గత సంవత్సరం కేవలం 65% మాత్రమే ఆస్తి పన్నులు వసూలు చేయడం జరిగిందని, ఏడాది స్టేట్, సెంట్రల్ ఖాళీ స్థలములు మరియు వ్యక్తిగత ఆస్తి పన్నులకి సంబంధించి కేవలం 30% మాత్రమే వసూలు చేయడం జరిగిందన్నారు. మున్సిపాలిటీ సంబంధించి పెద్ద ఎత్తున పన్నులు బకాయిలు ఉన్నాయని, గత 2 సంవత్సరాల కన్నా ఎక్కువ బకాయిలు ఉన్న సుమారు 350 మందికి రెడ్ నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు. పెద్ద ఎత్తున పన్ను బకాయిలు వారి మున్సిపల్ యాక్ట్ ను అనుసరించి కుళాయి తొలగింపు, జప్తు చేసే చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. పట్టణ ప్రజలందరూ తమ యొక్క ఆస్తి పన్ను, కుళాయి పన్ను, ఖాళీ స్థలముల పన్నులకు మార్చి 31వ తేదీలోపు మీ దగ్గరలో ఉన్న సచివాలయాల్లో కానీ మున్సిపల్ కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి దోహదపడాలని కమిషనర్ కోరారు. సామర్లకోట మున్సిపాలిటీ సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్లో చాలా బకాయిలు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అయితే మనము కేవలం 65% ప్రైవేట్ ప్రాపర్టీ మీద డిమాండ్ కలెక్ట్ చేసాం. సో ఇప్పుడు మొత్తము అన్ని ప్రాపర్టీస్ అంటే స్టేట్ గవర్నమెంట్ ప్రాపర్టీస్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీస్, ఖాళీ స్థలము, ప్రైవేట్ ప్రాపర్టీస్ కలిపి ఓన్లీ మనము 35% ప్రాపర్టీ ట్యాక్స్ అనేది కలెక్ట్ అయ్యింది. సో ఇది చాలా బకాయిలు చాలా ఎక్కువ ఉన్నాయి కనుక మేము ఇప్పటికే అందరికీ రెడ్ నోటీసెస్ కూడా 2 సంవత్సరాల కన్నా ఎక్కువ బకాయి ఉన్న వారికి రెడ్ నోటీసెస్ ఇచ్చాము. సో ప్రజలందరూ దీన్ని గమనించి పన్నులు కడితేనే మున్సిపాలిటీ అభివృద్ధి అనేది జరుగుతుంది. సో ఎవరైతే బాకీ ఉన్నారో పన్నులు అందరూ ఇప్పుడు ఈరోజు March 6th, మనకి March 31st లోపు ప్రతి ఒక్కరూ మీ ఇంటి పన్నుని, మీ కుళాయి పన్నుని, మీ ఖాళీ స్థలం పన్నుని మున్సిపాలిటీకి చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి దోహదపడతారని చెప్పి తెలియజేస్తున్నాం. ఎవరైతే ఎక్కువ సంవత్సరాల నుంచి బకాయిలు ఉన్నారో ఇప్పటికే మేము 350 మందికి రెడ్ నోటీసెస్ ఇచ్చాము. సో వారికి మున్సిపల్ యాక్ట్ని అనుసరించి ట్యాప్ డిస్కనెక్షన్స్ కానీ, జప్తుకు కానీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో అందరూ దీన్ని గమనించి మీ బకాయిలన్నీ పూర్తి స్థాయిలో మీ దగ్గరున్న మీ సచివాలయంలో కానీ, మున్సిపల్ ఆఫీస్లో కానీ ఏర్పాటు చేసిన కౌంటర్స్లో ప్రజలందరూ పన్నులు చెల్లించవలసిందిగా కోరుతున్నాను. ప్రతి మహిళ అప్రమత్తంగా ఉండాలని, ఇది దేశంలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని శ్రీకాకుళం జేమ్స్ ఆసుపత్రి సర్జికల్ ఆంకాలజీ వైద్య నిపుణులు డాక్టర్ బి సందీప్ అన్నారు. నగరంలోని రైతు బజారుకు ఆనుకుని ఉన్న మెప్మా భవనంలో భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షురాలు మణిశర్మ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు వచ్చే గర్భాశయ క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ సందీప్ మాట్లాడుతూ, సాధారణ పాప్ టెస్టులు గర్భాశయ ముందస్తు సమస్యలను గుర్తిస్తాయన్నారు. కాబట్టి గర్భాశయ క్యాన్సర్ ను నివారించడానికి ఇవి తప్పనిసరి అని 21 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ సాధారణ పాప్ పరీక్షలు సంవత్సరం వారీగా చేయించుకోవాలని సూచించారు. హెచ్పివి 17 ఏళ్లు దాటిన ప్రతి మహిళ తప్పనిసరి చేసుకోవాలన్నారు. తద్వారా సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా రక్షణ కల్పిస్తుందన్నారు. భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షురాలు మణిశర్మ మాట్లాడుతూ, మహిళలు వారి హక్కుల పట్ల అవగాహన ఉండాలని సూచించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందున్నప్పటికీ ఆరోగ్యం విషయంలో వెనుకబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక ప్రగతికి ప్రణాళికలు రచిస్తున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఒక మహిళ అన్న విషయం మనం మననం చేసుకోవాలన్నారు. ప్రతి కుటుంబంలో మహిళే ఆ ఇంటికి మహారాణి అని, సమస్యలను ఎదుర్కోవడంలో మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలని తెలిపారు. లయన్స్ క్లబ్ శ్రీకాకుళం హర్షవల్లి అధ్యక్షులు వావిలాపల్లి జగన్నాథం నాయుడు మాట్లాడుతూ, ప్రాచీన భారతీయ సంస్కృతిలో భాగంగా స్త్రీ పురుష వివక్షతను రూపుమాపాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు సిహెచ్ మౌనిక, షేక్ మహారాజ్, గైనకాలజిస్ట్ డాక్టర్ పద్మావతి, బిహెచ్ఆర్సి వర్కింగ్ ప్రెసిడెంట్ సౌజన్య, నర్మజ తదితరులు పాల్గొన్నారు. ఉమెన్స్ డే శుభాకాంక్షలు. మొదటిగా నెక్స్ట్ ఈరోజు మనము జెమ్స్ హాస్పిటల్, బిహెచ్ఆర్సి కాంబినేషన్లో ఒక అవగాహన సదస్సు, క్యాన్సర్ అవగాహన సదస్సు అండ్ మెడికల్ స్క్రీనింగు, క్యాన్సర్ స్క్రీనింగు, మెడికల్ టెస్ట్స్
బిహెచ్ఆర్సి ప్రెసిడెంట్ స్టేట్ ప్రెసిడెంట్ మణి శర్మ గారి ఆధ్వర్యంలో అండ్ జెమ్స్ మా యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క పరీక్షలన్నీ ఇక్కడ నిర్వహిస్తున్నాం. నా పేరు డాక్టర్ బమ్మిడి సందీప్. నేనేమో క్యాన్సర్ స్పెషలిస్ట్ని. శ్రీకాకుళం జిల్లా జెమ్స్ హాస్పిటల్ నుంచి వచ్చాను. ఈ యొక్క క్యాన్సర్ యొక్క అవగాహన సదస్సు ఇక్కడ మనము ఏర్పరచుకున్నాము. దాంతోపాటు ఈ యొక్క అన్ని టెస్టులు కూడా ఇక్కడ ఏవైతే ఉంటాయో ఆడవారికి సంబంధించిన అన్ని టెస్టులు కూడా ఇక్కడ చేశాము. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ వీక్షకులందరికీ ఒక 2-3 ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకోవాలి రొమ్ము క్యాన్సర్కి. ఇంకొకటి ప్యాప్స్మియర్ చేయించుకోవాలి గర్భాశయం క్యాన్సర్కి, ముఖద్వారం క్యాన్సర్కి. హెచ్పివి వ్యాక్సినేషన్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సినేషన్ 99% వ్యాక్సినేషన్ చేసుకుంటే సర్వైక్స్ క్యాన్సర్ అనేది రాదు. 9 నుంచి 15 ఏళ్ళలో 2 డోసులు, 15 ఏళ్ళు దాటాక 3 డోసులు, అప్ టు 44 ఇయర్స్ వరకు మీ అందరూ అది వేసుకోవాలని, ప్రజలందరూ అది వేసుకొని దాని యొక్క లాభాలు పొందాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మణి శర్మ వారికి, ప్రెసిడెంట్ గారికి అండ్ మిగిలిన జెమ్స్ హాస్పిటల్ సభ్యులకి థ్యాంక్ యూ. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈరోజు ముఖ్యంగా మహిళా దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళలందరూ ఏదైతే ఎదుర్కొంటున్నారో సమస్యలు వాటన్నిటి మీద కూడా అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో అనేటువంటి సంకల్పంతో ముందు మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది, కుటుంబ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి అదే ఉద్దేశంతో బిహెచ్ఆర్సి మరియు జనవార్ది సొసైటీ ద్వారా కూడా మన జెమ్స్ వారి సౌజన్యంతో ఈరోజు ఇక్కడ కార్యక్రమం అన్నది మెప్మా మహిళలకు కేవలం వాళ్ళు ఎందుకంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడతారు కాబట్టి మహిళలందరూ వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఈ మెప్మా మార్ట్ దగ్గర మేము ఇక్కడ చేయడం జరిగింది. సుమారు ఒక 200 మంది మహిళలు ఇక్కడ పాల్గొన్నారు. క్యాన్సర్ లక్షణాలను గుర్తించాలని చెప్పి అది ఏ స్టేజ్లో ఉంటే ఏ విధంగా ఉంటుందనేటువంటి అంశాలన్నీ కూడా మనకి డాక్టర్ సందీప్ గారు ఆంకాలజీ చాలా చక్కగా వివరించారు. అదేవిధంగా గైనిక్ నుంచి పద్మావతి మేడం, ఆర్కే హాస్పిటల్ పద్మావతి మేడం కూడా ఎంతో చక్కగా ఉన్నాయో వాటిని ఏ విధంగా నిర్ధారించుకోవాలి, సర్వైకల్ క్యాన్సర్ అన్నీ కూడా ఆవిడ కూడా చక్కగా అవగాహన కల్పించారు. ఎందుకంటే చాలామందికి తెలియక చాలా అంటే గుర్తించలేనటువంటి స్టేజ్లో ఉంటున్నారు. లాస్ట్ స్టేజ్ వరకు కూడా ఇది వెళ్ళిపోతున్నది. ఇప్పుడు 6 మందిలో ఒకళ్ళకి క్యాన్సర్ అంటూ రావడం అన్నది జరుగుతున్నది. చాలా అరుదైపోయింది ఈ సమస్య అన్నది. కాబట్టి ఇటువంటి అవగాహన సదస్సు కల్పించి అదేవిధంగా ట్రీట్మెంట్ కూడా ఇక్కడ ఏదైనా ఉన్నట్లయితే జెమ్స్ కూడా ట్రీట్మెంట్ అన్నది వెళ్తుంది. కాబట్టి ఎవరైనా ఉంటే గుర్తించుకుని ఈ విధంగా ఇక్కడ మెడికవర్లో మెడిసిన్స్ అవి తీసుకుని అదేవిధంగా ముందు స్క్రీనింగ్ టెస్ట్ చేయించి ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడికి రిఫర్ చేస్తున్నారు. అదేవిధంగా మెడికల్ క్యాంప్లోని మామూలుగా జనరల్ కూడా అన్ని బీపీ, షుగరు, ఈసీజీ అన్నీ కూడా ఇక్కడ చేయించి మిగతావన్నీ కూడా ఈ ఏవైతే సమస్యలు ఉన్నారో ఋతుక్రమ సమస్యలు, గైనిక్కి సంబంధించిన సమస్యలన్నీ కూడా ఈరోజు మేడం పద్మావతి గారు అదేవిధంగా అక్కడ మన మెడికల్ మౌనికా మేడం, సిహెచ్ మౌనికా మేడం కూడా వచ్చి ఆవిడ కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో వాళ్ళందరూ పాల్గొన్నందుకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా జెమ్స్ సిబ్బంది అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. తిరువూరు నియోజకవర్గం విసన్నపేట మండల కేంద్రం విసన్నపేట పట్టణం సిఎస్ఐ చర్చ్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉపవాస దినములు ప్రారంభ కార్యక్రమంలో భాగంగా సిలువగట్టు పుణ్యక్షేత్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఉపవాస ప్రార్థనలో తిరువూరు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ఏర్పాటు చేయడం జరుగుతుంది. రోడ్డు ముఖ్యమే, కరెంటు లైను చాలా ముఖ్యమే. ఒక శాశ్వత ప్రాతిపదికన ఇక్కడ ఒక 1000 మంది కూర్చునే విధంగా. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఇంటర్మీడియట్ బోర్డులో సంస్కరణలు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రి లోకేష్. పిల్లల్లో విద్యాపరంగా ఒత్తిడి తగ్గించేందుకు ప్రత్యేక కౌన్సిలింగ్ ఇప్పిస్తామని శాసన మండలిలో వెల్లడించిన చిన్నబాబు. తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రిని కలిసిన
నందిపుర పీఠాధిపతులు కర్ణాటకలోని విజయనగర జిల్లా నిర్మిస్తున్న ఆధ్యాత్మిక క్షేత్రం భూమి పూజలకు జగన్ను ఆహ్వానం అందించిన స్వామీజీలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో కల్లుగీత కార్మికులకై మద్యం దుకాణాలు లైసెన్స్ వేలం పాటలు. శ్రీకాకుళం జిల్లాలోని 18 షాపులకు గాను 204 దరఖాస్తులు రాగా వాటికి వేలం పాట నిర్వహించిన జాయింట్ కలెక్టర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాపై గన్నవరం నియోజకవర్గంలో వివాహ వేడుకల్లో సందడి చేసిన ఎన్టీఆర్ కుటుంబం. నందమూరి ఆస్థాన సిద్ధాంతి కారుపర్తి కోటేశ్వరరావు కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొన్న హీరో కళ్యాణ్ రామ్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.